అండి నమస్తే నేను మీ ముబీనా వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ కుకింగ్ ఈ రోజు వీడియోలో నేను 1 kg చికెన్ తో టేస్టీగా జింజర్ గార్లిక్ చికెన్ ఫ్రై ని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే చికెన్ ఫ్రై లా కాకుండా ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా చాలా టేస్టీగా ఈజీగా అయితే చేసేయొచ్చు 1 kg చికెన్ ను శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి చికెన్ శుభ్రం చేసేటప్పుడే ఉప్పు వేసి శుభ్రం చేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే వేరుశనగ నూనెని యూస్ చేస్తున్నానండి నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ను వేసి బాగా కలిపి స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో తెరిచి చూస్తే చికెన్ లో నుండి నీరు ఊరి చికెన్ ఉడుకుతుంది అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి 10 నిమిషాల పాటు చికెన్ ను ఉడకనివ్వాలి 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్ లో ఉన్న నీరు మొత్తం డ్రై అయ్యాక फोर टेबल स्पून అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేయాలి తక్కువ తినే వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టి ఉడకనిచ్చి చివరగా కొత్తిమీర పుదీనా ఒక నిమ్మకాయ రసం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జింజర్ గార్లిక్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి